నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సంపూర్ణ తెలంగాణ వికాసం కోసమే కవిత కొత్త పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ అమరుల ఆశయ సాధన కోసం సంపూర్ణ తెలంగాణ వికాస సాధన లక్ష్యంగా కల్వకుంట్ల కవిత నూతన పార్టీని స్థాపిస్తున్నారని ఆ పార్టీ గ్రేటర్ మహేందర్ పేర్కొన్నారు. ఇక రామ్నగర్లోని బంధం ఫంక్షన్ హాల్లో ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముషీరాబాద్ ఇన్ఛార్జీలు మనోజ్ కుమార్, డేవిడ్ రాజు పాల్గొన్నారు. जय जागृति जय जागृति जय कविता जय कविता नायकत्वम वर्धिल्लाले कविता गाరి నాయకత్వం वर्धिल्लाले जय जागृति जय कविता जय जागृति जय जागृति वर्धिल्लाले कविता गाరి నాయకత్వం అవునా जय कविता गाరి నాయకత్వం वर्धिल्लाले कविता गाరి నాయకత్వం वर्धिल्लाले అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాలను అరికట్టేందుకు సంపూర్ణ తెలంగాణ కోసం, అమరవీరుల ఆశయ సాధన కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీ మన కవితక్క పార్టీ. ఇది మనందరి పార్టీ. ఈ పార్టీ వచ్చేసి ఏప్రిల్ 25వ తారీఖున అద్వైయ కన్వెన్షన్ మునీరాబాద్లో, మేడ్చల్ డిస్టిక్ మునీరాబాద్లో సృష్టించబోతున్నారు, పార్టీని ఆవిష్కరించబోతున్నారు ఆ రోజు. కావున మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నేను కావచ్చు, డేవిడ్ అన్న, కళ్యాణ్, లవ్ కుమార్, మన మహిళా సోదరిమణులు పార్వతమ్మ గారు, కవితమ్మ గారి తరఫు నుంచి కూడా ఓన్లీ ముషీరాబాద్ తరఫు నుంచి జాగృతి కార్యకర్తలము 500 పై చిలుకు నుంచి ఈ కార్యక్రమం వెళ్ళబోతున్నాము. భారీ ఎత్తున బైక్ ర్యాలీతో పాటు ఈ బైక్ ర్యాలీని మేము రామ్నగర్ చౌరస్ను స్టార్ట్ చేసి అమరవీరుల స్తూపం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుండి ఆ బహిరంగ సభకు మేము వెళ్ళబోతున్నాము. కావున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కవితక్క. సంపూర్ణ తెలంగాణ వికాసం కోసము కవితక్క గారు ఏదైతే కొత్త రాజకీయ పార్టీ శక్తిగా రాబోతారో 25వ తారీఖు అద్వైయ కన్వెన్షన్ మేడ్చల్ ఎగ్జిట్ నంబర్ 6 దగ్గర 25వ తారీఖు కొత్త పార్టీ బహిరంగ సభ పెట్టనున్నారు. దానికి ఈరోజు మేము మషీరాబాద్ డివిజన్లో మషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మనోజ్ గారు మరియు డేవిడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీ ఎత్తున మనోజ్ గారు మరియు వారి డేవిడ్ గారు ఇద్దరు కలిసి 500 నుంచి 600 మందిని ఆ రోజు సభకు తరలిస్తున్న సందర్భంలో వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ మషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి ఏమనగా 25వ తారీఖు జరగబోతున్న సభకి అత్యధికంగా పాల్గొని ఆ సభను విజయవంతం చేసి కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న కవిత గారిని సంపూర్ణంగా ఆశీర్వదించాల్సిందిగా మనవి జరుపుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి.